స్కిన్ డజంట్ రెస్పాండ్ టు పానిక్, ఇట్ రెస్పాన్స్ టు కన్సిస్టెన్సీ. స్కిన్ కి అదైపోతుంది, నా స్కిన్ కి ఇదైపోతుంది, నా స్కిన్ ఇది, నా స్కిన్ అది, రకరకాల ప్రోడక్ట్స్ కొంటారు, రకరకాల ప్రోడక్ట్స్ వాడతారు. అసలు ప్రోడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటి, అది మన స్కిన్ కి పనికొస్తుందా పనికిరాదా, ఇవన్నీ అనవసరం. ట్రెండ్ అవుతుందా, ఒకళ్ళు పనిచేస్తుందా అని చెప్పారా మనం తెచ్చి వాడేస్తాం. కానీ మనం యూజ్ చేసేటప్పుడు మన ఫేస్ కి రకరకాల రియాక్షన్స్ వస్తాయి. ఒకరికి పనిచేసిన ప్రోడక్ట్ ఇంకొకరికి పని చేయకపోవచ్చు, ఒకరికి బాగున్న ప్రోడక్ట్ ఇంకొకరికి బాగుండకపోవచ్చు. సో దిస్ సైన్స్, స్కిన్ కేర్, ఇవి రెండు చాలా యూనిక్ కాన్సెప్ట్స్. దేని ఎసెన్స్ దానికి ఉంది. బట్ స్కిన్ కేర్ ని సెల్ఫ్ కేర్ లా చూడడం కన్నా స్కిన్ కేర్ ని రిచువల్ గా చూడడం వల్ల కలిగే లాభాలు ఏంటి, దాని వల్ల ఏమేం చేంజెస్ చూడొచ్చు, మన స్కిన్ ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు, మన స్కిన్ బాగుండాలి, మన స్కిన్ సో కాల్డ్ కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా ఉండాలి, లేకపోతే యూనో సెలబ్రిటీస్ బోటాక్స్ ఫేస్ లాగా మన ఫేస్ లో ఉండాలి అని మీరు అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పేది ట్రై చేసి చూడండి. ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి, అతి తొందరలో మన పరిశ్వ స్కిన్ కేర్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయొద్దు. నేను ప్రోడక్ట్ ప్రమోషన్ అస్సలు చేయకూడదు అనుకుంటున్నాను ఈ పర్టికులర్ పేజ్ లో గానీ, నేను పర్సనల్ గా అన్లెస్ అండ్ అంటిల్ ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత కూడా ఐ విల్ టాక్ ఓన్లీ విత్ ద రిచువల్స్, నాట్ ద ప్రోడక్ట్ లో ఖచ్చితంగా దమ్ము ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు. బట్ నేను కొంచెం డిఫరెంట్ అప్రోచ్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రోడక్ట్ ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, దే రియలీ లైక్ ద ప్రోడక్ట్, మేము ఇంకా అందులో కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాం, దీని కాన్సెప్ట్ ఏంటి, దీని ఎగ్జిక్యూషన్ ఏంటి, ఇవన్నీ రాను ఎపిసోడ్స్ లో నేను మీతో డిస్కస్ చేస్తాను. అన్ని అనుకున్నట్టు జరుగుండు 2024 డిసెంబర్ లో పరిశ్వ స్కిన్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఉండాలి. కళ్ళు తగిలేసి, జనాలు దిష్టి తగిలేసి మొత్తం వెనక్కి పడిపోయింది. బట్ స్టిల్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే దట్స్ హౌ యూ లెర్న్ కదా. అప్పుడు పరిశ్వ లాంచ్ అవ్వడం లేట్ అవ్వడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఇంకెన్నెన్నో యూనో కసరత్తులు, ప్రయత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్స్, ఇప్పటికీ కూడా ట్రయల్ అవుతుంది. కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ దట్ మేబీ నో వన్ సీజ్ ఇన్ ద కరెంట్ మార్కెట్. సో అందుకోసం అని చెప్పి మరి ఎక్కువ స్కిన్ కేర్ అంటే పరిశ్వ స్కిన్ గురించి ఎక్కువ చెప్పేస్తున్నాను, సో డిస్క్లోజ్ చేయకూడదు అనుకున్నాను, కాబట్టి విల్ కట్ ఇట్ హియర్. రిచువల్స్ ని ప్రమోట్ చేయాలి, ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయకూడదు అన్నది. ప్రోడక్ట్ మీరు ఏది వాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకొని మీరు దాన్ని ఎలా వాడినా అది పనిచేస్తుంది. ఒక ప్రోడక్ట్ ఏంటో తెలియకుండా, ఏం ముఖం మీద పెడుతున్నామో తెలియకుండా వాడినప్పుడు అది ఎంత ఉపయోగకరమైందైనా, ఎంత నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్ అయినా మనకు పని చేయకపోవచ్చు. సో ఇవాల్టి ఎపిసోడ్ లో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వై రిచువల్స్ ఓవర్ ప్రోడక్ట్స్ అన్న దాని గురించి మాట్లాడడం కోసమే ఇవాళ మన ఎపిసోడ్. మీరు చదువుకునే రోజుల్లో మీకు తెలుసుండే, లేకపోతే మీరు మేకప్ నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా నేర్పిస్తారు, ఈ ఒక్కటి ఖచ్చితంగా నేర్పిస్తారు. మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గన్ ఏది చెప్పు? స్పైన్ అంట. మా వాడు చెప్తున్నాడు స్పైన్ బిగ్గెస్ట్ ఆర్గన్ అంట. ఇంకా నువ్వు చెప్పు. సో స్కిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. మీ స్కిన్ లేనిది మీరు అసలు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, దానిపైన ఈగలు వాళ్తాయి, దానిపైన పసు పడుతుంది, దాన్ని నొప్పి వస్తుంది, మంట వస్తుంది, 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ ద స్కిన్ ఇస్ సేఫ్, వీ ఫీల్ గ్రౌండెడ్. మన స్కిన్ ని చిన్న పిన్నిస్ గుచ్చుకున్నా మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. స్కిన్ పైన ఏమీ కానంతసేపు మనకి ఏమీ తెలియదు. మనకి ఎప్పుడన్నా చిన్న దెబ్బ తగిలితే ఓకే పలానా చోట స్కిన్ ఉంది, పలానా చోట నాకు పలానా బాడీ పార్ట్ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే పలానా చోట నొప్పి వచ్చినప్పుడు కదా. సో ఇట్స్ ఆల్సో ద సేమ్ కాన్సెప్ట్. మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గన్ ఇస్ అవర్ స్కిన్. అందుకనే నేను చెప్తాను, స్కిన్ ఇస్ అ మెమరీ. ఇట్ రిమెంబర్స్ ద స్ట్రెస్ గానీ, ఇట్ రిమెంబర్స్ ద రిజెక్షన్ గానీ, ఇట్ రిమెంబర్స్ ద ఓవర్ డూయింగ్ గానీ, ఎనీథింగ్ మన స్కిన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మీకు ఏదన్నా చూడు, చిన్న హెల్త్ కన్సర్న్స్ వచ్చినా, లేకపోతే ఏదన్నా ఇరిటేషన్ వచ్చినా, ర్యాష్ వచ్చినా, ఫస్ట్ మనకు చూపించేది స్కిన్ పైన. సో ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు మావాడు కూడా అందుకే వచ్చాడు. అడుగుతా ఏమొచ్చాడంటే నేను ఏం ప్రోడక్ట్ వాడాలి మేడం, నన్ను ఏం చేయమంటారు మేడం, నిన్ననే శాలరీ బోర్డు నుండి నేను ఈ పలానా ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను, ఈ పని చేస్తాయా, కొనుక్కోక ముందు అడగలేదు, కొనుక్కున్నాక వచ్చి మేడం పలానా ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను, ఈ పని చేస్తాయా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి, అంతేనా? సో నేనేమంటానంటే వెన్ సంబడి ఆస్క్ మీ ఏం ప్రోడక్ట్ వాడాలంటే ఐ వుడ్ ఆస్క్ యూ హౌ స్టడీ ఆర్ యూ విత్ యువర్ స్కిన్ కేర్. ఎంత కన్సిస్టెంట్ గా స్కిన్ కేర్ యూస్ చేస్తున్నారు, అసలు స్కిన్ కేర్ గురించి మీకేం తెలుసు, మీ స్కిన్ గురించి మీకేం తెలుసు. సరే ఇప్పుడు మీరు రిచువల్స్ అంటున్నారు బానే ఉంది, ప్రోడక్ట్ అంటున్నావు బానే ఉంది, ఇప్పుడు నేను రిచువల్స్ ఎందుకు పాటించాలి, నాకేం అవసరం, నాకు వాడినప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు స్కిన్ కేర్ యూస్ చేస్తున్నాను, లేకపోతే నేను ప్రోడక్ట్స్ కొన్నాను కాబట్టి నాకు నచ్చినప్పుడు వాడతానని మీరు అనుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ మీది ఆ థాట్ ప్రాసెస్ అయితే కనుక డెఫినెట్లీ యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. నా మాట విని స్కిప్ కొట్టండి వీడియో. ఇప్పుడు ఒక రిచువల్ గురించి మాట్లాడినప్పుడు ఒక రిచువల్ లగ్జరీ లాంటిది. యు సీ లగ్జరీ నీకు అన్ని చోట్ల దొరకదు. నువ్వు
పోర్షే కొనుక్కోవాలనుకున్నప్పుడు నువ్వు టొయోటాకెళ్ళి నాకు పోర్షే కావాలంటే ఇస్తాడా? ఎగ్జాంపుల్ దరిద్రంగా ఉంది. బట్ నాకు మైండ్‌లో గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ అది. సో, రిచువల్ అనేది ఒక రిథమ్ లాంటిదబ్బా. మన బాడీలో చూడండి మీరెప్పుడన్నా సరే, మన మూడ్ బావుందనుకోండి, అన్నీ అనుకున్నట్టు అది అవ్వకపోయినా సరే, మనకన్నీ అనుకున్నట్టు వెళ్తున్నట్టు అనిపిస్తా ఉంటది. అదే మనకు బాధగా ఉన్నా, కష్టంగా ఉన్నా, ఏడుపొచ్చినా, ఏం చేసినా, మనం మొక్కేది దేవుడిని గదా! మన ధ్యాస, మైండ్, కాన్సంట్రేషన్ అన్నీ ఒక చోట పెట్టి మనం దండం పెడతాం దేవుడికి. అది నా దృష్టిలో రిచువల్. సేమ్ అలానే మనం ఎగ్జామ్స్ టైమ్‌లో మనం ఫోకస్ చేసి కష్టపడి చదువుతాం. మంచి మార్కులు రావడానికి అదొక రిచువల్. డైలీ స్నానం చేస్తాం. అదొక రిచువల్. సో, వెన్ ఐ మెంట్ రిచువల్ మనం ఒక ఫేస్ వాష్ చేసుకుంటున్నా అంతెందుకు మనం వాడే ప్రొడక్ట్స్‌లో ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వన్ సోప్ ఆర్ వన్ ఫేస్ వాష్ ఆర్ వన్ మాయిశ్చరైజర్ అన్ని కలిపి వాడాలని లేదు. ఒక్కటే ఈ మూడిట్లో ఏదో ఒక ప్రొడక్టే అనుకోండి. సేమ్ టైమ్‌కి ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నామా? సేమ్ వేలో యూజ్ చేస్తున్నామా? సేమ్ ఇంటెన్షన్‌తో యూజ్ చేస్తున్నామా? అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం రిచువల్ అనేది అది ఒక ఈవెన్ దో ఒక సింగిల్ ప్రొడక్ట్ అవ్వనివ్వండి, ఏం ప్రొడక్ట్ వాడుతున్నామో అవగాహన ఉంటే గనక, అది ఖచ్చితంగా మన స్కిన్ బ్యారియర్‌ని కామ్ చేస్తది. మోర్ దెన్ ఎనీ యాక్టివ్ ఇంగ్రీడియెంట్. పలానా యాక్నే ఉంది అనగానే పలానా ప్రొడక్ట్ వాడితే తగ్గిపోతది అని అంటారు గదా! మీరు ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసే కన్నా ఐడ్ రాదర్ సజెస్ట్ యూ టు ఫైండ్ వన్ సింగిల్ ప్రొడక్ట్ దట్ వర్క్స్ ఫర్ యూ అండ్ వాష్ యువర్ ఫేస్ విత్ ఇంటెన్షన్. డూ ఇట్ విత్ ఇంటెన్షన్. ఇప్పుడైతే మనం ఇంటెన్షన్‌తో ఏ పని చేసినా అది ఫేస్ వాష్ అనే కాదు, సెల్ఫ్ కేర్ అనే కాదు. ఇంటెన్షన్‌తో ఏ పని చేసినా అది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. వెన్ ఐ మెంట్ ఇంటెన్షన్ ఇన్ స్కిన్ కేర్. ఇంటెంట్ ఇన్ ద సెన్స్ ప్రతిరోజు అదే ఇంటెంట్ ఉండాలి. ప్రతిరోజు అదే థాట్ ప్రాసెస్ ఉండాలి. ప్రతిరోజు సేమ్ వేలో ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే ఇవాళ నాకు కంగారుగా ఉందండి. నేను కంగారుగా ఫేస్ వాష్ చేశానంటే ఫేస్ కూడా అలాగే కంగారు పడుతది. స్కిన్ ట్రస్ట్ విత్ పీరియడ్. మూడోదొచ్చేసి ఓవర్ యూజ్, అండర్‌స్టాండింగ్. ఈ ఓవర్ యూజ్, అండర్‌స్టాండింగ్‌లో ఇవాళ రేపటి మార్కెట్‌లో ప్రొడక్ట్స్ ఎక్కువైపోయినాయి మనకి. ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాదు. ప్రొడక్ట్స్ ఎక్కువైపోయినాయి. చాలా దేర్ ఆర్ టూ మెనీ కరెక్షన్స్. కాన్స్టెంట్‌గా ప్రొడక్ట్స్ స్విచ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ లేయరింగ్ ద ప్రొడక్ట్స్ అన్నెసెసరీలీ. ఇప్పుడు ఒకళ్ళు 10 కేర్ స్కిన్ కేర్ రొటీన్ అంటారు. అబ్బా! అది ఫ్యాన్సీ‌గా కనిపిస్తుంది. అది పనిచేస్తుందో లేదో అనవసరం. 10 స్టెప్స్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ దీస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కమ్స్ అప్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంకా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తారు. మై 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్. మై 5 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్. ఒక స్టెప్ చేస్తే స్కిన్ కేర్ కాదా? జమానా క్రితం ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే అదే స్కిన్ కేర్ అండి. సబ్బుతో ఫేస్ వాష్ చేసుకునేవారు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేవారు. మై గ్రాండ్ మామ్ స్టిల్ డస్ దట్. సమ్ డే ఐ విల్ మేక్ ష్యూర్ టు షో హర్ ఫోటో ఆర్ తనని కెమెరా ముందుకు తీసుకురావడానికి చూస్తాను. తను ఒక్కళ్ళే కాదు. ఆ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ లో మీరు ఎవరినన్నా చూడండి. ఏజ్ తో పాటు వచ్చిన ముడతలో లేకపోతే ఏజ్ తో పాటు వచ్చిన కన్సర్న్స్ తప్ప వాళ్ళ స్కిన్ లో కొత్తవి ఏమి ఉండవు. అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈస్ యువర్ జెనెటికల్ ఇష్యూ అయితే తప్ప. వాళ్ళ ఏంటి సన్ ఎక్స్‌పోజర్ అంటే సన్ స్క్రీన్, మళ్ళా వైటమిన్ సి అంట, నయాసినిమైడ్ అంట, పెప్టైడ్స్ అంట, సెరమైడ్స్ అంట ఏంది భయ్యా? వి ఆర్ లైక్ ఓవర్ కన్స్యూమింగ్ ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్ ఆన్ డే టు డే బేసిస్. ఒకానొక టైంలో ఒక ఫేషియల్ చేయించుకోవాలనుకున్నా లేకపోతే ఒక పలానా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా వి యూస్ టు వెయిట్ అంటిల్ లైక్ ఒక అకేషన్, పార్టీనో, ఒక ఫంక్షన్ లేకపోతే ఇంట్లో ఏదైనా పూజ ఉంది. ఇలాంటి టైంలో వి యూస్ టు లేయర్ ప్రొడక్ట్స్ ఆన్ ది స్కిన్. బట్ ఇవాళ రేపట్లో ఆఫీస్‌కి వెళ్తున్నామా 7 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్. టూర్ వెళ్తున్నామా 5 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్. ఇది స్కిన్ కేర్ ఒక్కట్లోనే కాదు. ఫ్యూచర్ లో వస్తాను అక్కడ కూడా మేకప్. ఈ పర్టిక్యులర్ విషయంలో నన్ను ఎవరు మాట్లాడడానికి కూడా సరిపోరు. ఎందుకంటే బికాజ్ ఐ హావ్ బీన్ ఎ మేకప్ ఆర్టిస్ట్. నేను స్కిన్స్ ని దగ్గరగా చూసినంత బాగా మేబీ మేకప్ ఆర్టిస్ట్‌లు అయితే తప్ప, డాక్టర్స్ అయితే తప్ప అంత దగ్గర నుంచి స్కిన్ ఎవరు చూడరు. నా కెరియర్ లో ఐ బీన్ మేకప్ ఆర్టిస్ట్ ఫర్ లైక్ మోర్ దెన్ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ లో నేను ఎంత మందికి మేకప్ చేసి ఉంటానో నాకు బాగా తెలుసు. సో అది పక్కకు పెట్టేస్తే వెన్ ఐ సా స్కిన్స్ ఫ్రమ్ క్లోజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యట్లేదు, వాళ్ళ స్కిన్ ఎందుకు అట్లా అయింది, జెనెటికల్ ఇష్యూవా? ఐ వాస్ వే మోర్ క్యూరియస్ అండ్ ఐ యూస్ టు డూ మై ఓన్ రీసెర్చ్ ఆన్ స్కిన్. దట్ ఈస్ హౌ పరుష్వ స్కిన్ ఇవాళ లైఫ్ తీసుకొని దాన్ని ఇంక్యుబేషన్ లో ఉండి దాని పని అది చేసుకుంటుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై స్కిల్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ బ్యాక్ ఇన్ ద డే. చేసింగ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. మనం పరిగెత్తేస్తాం. ఇన్స్టెంట్ గా ఫేర్నెస్ వచ్చేయాలి, ఇన్స్టెంట్ గా గ్లో వచ్చేయాలి, ఇన్స్టెంట్ అదే అయిపోవాలి, ఇన్స్టెంట్ అదే అయిపోవాలి. కన్సిస్టెన్సీ నెవర్ ఎవర్ లుక్స్ డ్రమాటిక్. కాకపోతే ఏంటంటే ఇట్ విల్ డెఫినెట్లీ బిల్డ్ దట్ ట్రస్ట్
ఎట్ ద సెల్యులర్ లెవెల్ అన్నమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎమోషనల్ లెవెల్‌లో కాదు. సెల్యులర్ లెవెల్. ఐ మీన్ ద బాడీ విల్ యాక్చువల్లీ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ యూ ఆర్ ట్రీటింగ్ యువర్ బాడీ. ఐ మీన్ లైక్ ద స్కిన్. సో నెక్స్ట్ నేనేం చెప్తానంటే రిచువల్ అనేది ఒక డిసిప్లిన్ అబ్బా! ఇండల్జెన్స్ అస్సల కాదు. రిచువల్స్ ఎప్పుడన్నా సరే మనకు పేషెన్స్‌ని నేర్పిస్తాయి. నేను ఇందాక మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా! మనం గుడికెళ్ళి దండం పెట్టుకుంటున్నాం అంటే దేవుడి మీద భక్తితో ఎళ్లి దేవుడా నువ్వు ఎలాగున్నావు అని అడిగేవాళ్ళు ఖచ్చితంగా భూమి మీద ఎవ్వరో గాని ఉండరండి. మాక్సిమం యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. సో దేవుడి దగ్గరికెళ్లి దేవుడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇచ్చేయి, నాకు అది చేయి అని నువ్వు చెప్తున్నావంటే నీకెంత పేషెన్స్ ఉండాలి. అది జరగకపోయినా సరే అది జరిగే వరకు పేషెన్స్‌తో వెయిట్ చేస్తావు. దేవుడా నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి డైలీ పూజ చేస్తాం. జస్ట్ ఒక రిలిజియన్ అనే కాదు. ఏ రిలిజియన్ అన్నా కానివ్వండి వేర్ దేర్ ఇస్ గాడ్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనం ఇది చేస్తాం. మనకు ఆ కోరిక తీరే వరకు మనం ఖచ్చితంగా వెళ్తాం దేవుడి దగ్గరికి. దేవుడా నాకు ఈ కోరిక తీర్చు. మరి అలాంటప్పుడు నువ్వు రోజు అద్దంలో చూసుకునే నీ ముఖము, నువ్వు రోజు అద్దంలో చూసుకునే నీ స్కిన్ పైన నువ్వు ప్రొడక్ట్స్ పెడుతున్నప్పుడు ఆ ప్రొడక్ట్స్ నీకు పనిచేస్తాయో లేదో తెలీదు. అది కన్సిస్టెంట్ గా వాడుతున్నామో లేదు. కానీ ఓవర్ నైట్ లో మ్యాజిక్ అయిపోవాలి. ఓవర్ నైట్ లో స్కిన్ నెక్స్ట్ లెవెల్ కనిపించేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. రిచువల్స్ మనకి పేషెన్స్ నేర్పిస్తాయి. అట్ ద సేమ్ టైం రిచువల్స్ మన స్కిన్ కి ఏం చెప్తుందంటే నాట్ ఎ ప్రాబ్లమ్ టు బి ఫిక్స్ ఆర్ ద సిస్టమ్ దట్ ఈస్ టు బి సపోర్టెడ్. వై రిచువల్స్ త్రూ ఏదైతే రిజల్ట్స్ వస్తాయో మీకు అది లాంగ్ లాస్టింగ్ ఉంటది. సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వి నెవర్ ఫోర్స్ గాడ్ టు సే లైక్ ఇది చేస్తావా చేయవా అని మనం దేవుడిని ఎప్పుడు క్వశ్చన్ చేయాలి. సో సేమ్ వే దట్స్ హౌ యూ గాట్ టు ట్రీట్ యువర్ స్కిన్ యాజ్ వెల్. మన కోరికలకి ఇచ్చే ఇంపార్టెన్స్ మన స్కిన్ కి ఇవ్వట్లేదా అండి మనము. సో ఫైనల్ గా నేను ఏమంటానంటే మనం వాడే ప్రోడక్ట్స్ మ్యాటర్. రిచువల్స్ డిసైడ్ చేస్తాయి అది పని చేస్తుందా లేదా అని. నేను రిచువల్స్ అని మాట్లాడుతున్నా కదా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీకు ఆ రిచువల్స్ అనే కాన్సెప్ట్ ఏంది, దీనికి ప్రోడక్ట్స్ మ్యాటర్ అండి. అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఆ ప్రోడక్ట్ మనకు పనికొస్తుందా లేదా అని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడైతే స్కిన్ కేర్ ని మనం కన్సిస్టెంట్ గా ఒక రిథమ్ లాగా దాన్ని యూజ్ చేస్తాము, స్కిన్ రియాక్ట్ అవ్వడం మానేసి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. అండ్ మీ స్కిన్ కి కొంచెం టైం ఇవ్వండి. ఈ వీడియో ఎండ్ అయిపోయింది కదా, ఇఫ్ అట్ ఆల్ ఇది మార్నింగ్ ఈవినింగ్ టైం ని బట్టి ఒక్కసారి కాన్షియస్ గా మీరు యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ కాన్షియస్ గా ఫేస్ వాష్ చేయండి. మీరు ఒక ప్రోడక్ట్ ఎందుకు వాడుతున్నారు, దాని వెనకాల ఉండే రీజన్ ఏంటో తెలుసుకొని మీ స్కిన్ ని మీరు ఫీల్ అవుతూ మీరు ఫేస్ వాష్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ విల్ నో వాట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. ఇది నేను ఎవ్రీబడి ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్ గా ఇన్ఫర్మేటివ్ గా అనిపించే ఉంటుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నా పేరు జ్యోతి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ పరిష్వ. You will see me here more often, not just as a brand face, but as a real woman.